ఎందుకంటే దీనికి స్పష్టత లేకుండా ఇంటికి ఎడ్యుకేషన్ అర్థం కాకుండా స్కూల్లో చేస్తే చాలా మంది ఇబ్బంది పడతారు. అందుకని చాలా కన్ఫ్యూషన్ చేస్తాను, టీవీ పంపిస్తాం సార్, నెంబర్ ఇవ్వండి, ఫోన్ పే చేస్తామంటే వద్దని చెప్పండి. ఎందుకంటే అసలు ఇది ఇక్కడ ఏం ఉపయోగపడుతుంది, మీరు కోరుకునేదే ఉందా వేరే ఉందా తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి ఎడ్యుకేషన్ గురించి నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి 15 minutes మీకు డౌట్స్ కూడా తీసుకున్న అవసరం లేదా నేర్చుకోవాలి ఉంటారు. ఇంకా చాలా సందర్భాలు ఎంతసేపు పడాలో నాకు తెలియదు. చాలా సందర్భాలు చాలా మంది యూట్యూబ్ ద్వారా చూసే ఉంటారు. Actually, integral education, this what is given by Sri Aurobindo, the great philosopher, scholar, author, patriot, and many ways. He is a visiting professor for many European universities. So, ఒకసారి అర్థం కావాలంటే కొంచెం థీమ్ చెప్తాను. సో మనిషి యొక్క లక్ష్యం ఏంటంటే, ప్రతి జీవి లక్ష్యం ప్రపంచంలో సుఖము, సంతోషము, ఆనందం. మూడు కొంచెం డిఫరెన్స్. సుఖము, సంతోషము, ఆనందం. ప్రతి మనిషి లక్ష్యం కూడా అదే. ఇప్పుడు డేస్ విల్ యాస్ టువర్డ్స్ విల్ ది జర్నీ బెస్ట్ ఆఫ్ మనీ యూటిలిటీ రిసోర్స్ ఆర్ టూ ఇంగ్లీష్ ఫిలాసఫర్స్. వాళ్ళు ఏం చెప్పారంటే ప్రపంచంలో ప్రతిదీ కూడా ఆనందము, సుఖము, సంతోషము ఉన్నదే సర్వైవ్ అవుతుంది. పండగ కానీ, సమాజం కానీ, పద్ధతి కానీ, ఆచారం కానీ. ప్రతి మనిషి కూడా అల్టిమేట్లీ సుఖము, సంతోషం, ఆనందం కోసం ఉంటుంది. మీరు చారిటీ చేసినా కూడా చారిటీలో ఆనందం ఉంటుంది. గేమ్స్ విన్నింగ్ లో ఆనందం ఉంది, ఫుడ్ లో ఆనందం ఉంది, డామినేషన్ ఆధిపత్యంలో ఆనందం ఉంది, పవర్ లో ఆనందం ఉంది. రైట్. సో కాబట్టి సుఖము, సంతోషం, ఆనందం కోసం వస్తారు. రైట్. ఇవి ఎట్లా వస్తాయి? ఈ డెప్త్ అర్థం కాకుండా స్కూల్ అర్థం కాదు. సో సుఖము, సంతోషం, ఆనందం ఎట్లా వస్తుంది? మనిషి ప్రధానంగా 4 రకాల పార్శ్వాలు ఉంటాయి వీటన్ని కూడా. వన్ ఈజ్ బాడీ, శరీరం మంచిగా ఉంటేనే మంచి. మన ముఖేష్ అంబానీ ఏడ్చాడు చూసుకుంటే సోషల్ మీడియా. మన కొడుకు చాలా లావుంటాడు, నాతో డెవలప్. పెళ్ళైతే ఇంత వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించాడు, నా కొడుకు ఆరోగ్యం లేదు, ప్రపంచం ఎక్కడ లేదు, ఇంకా రావట్లేడు, ఏం చేసుకోవాలంటే ఏ సంబంధం పెట్టాడు ముఖేష్ అంబానీ. చూడండి, మనము ఎంత మంచుకున్నా కొన్ని 4 రోజులు జ్వరం వస్తే డిప్రెషన్ అయిపోతాం. చూడండి. కాబట్టి బాడీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది బాడీ, శరీరం. సో అతను కడగలేదు మైండ్ అండ్ బాడీ, హార్ట్ అండ్ సోల్ యాడ్ వచ్చాయి చాలా కింద. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే బాడీ. ఇది శరీరం మంచిగా ఉంటేనే మిగతా అని సాధించారు. శరీరం కలు ధర్మ సాధనం అంటున్నారు. శరీరము అన్నిటికంటే ఇంపార్టెంట్. దట్ ఈస్ వై
స్వామి వివేకానందుడు ఇనుప గంటలు నరాలు వర్జితులైన మనసు శాస్త్ర వీర్యం బ్రహ్మ తేజంగా యువకుడు కావాలన్నాడు. We are in a confused state, which is a standard education. Education means in a desired direction. Desired means attitude and communication skills, knowledge, all these things should be in the desired direction. Okay? But the parents are in the confused state, which is a good school. Some are going in the, మా పక్కనాడు ఉన్నాడు, my house fellow was there and he is going to join in some good school, so that's why I am also going there. But I don't know what are the qualities of the good school. What are the qualities of the good school? What is a good school is very simple. For example, if I am telling you I will teach maths properly, I should teach properly. If in place of me there is somebody 10th pass teaching maths, the education goes down. So normally school need not to be unique. Whatever we are promising should be fulfilled honestly, it will be fine. Then regarding feedback, please do not take feedback only from one student, one parent, one teacher. It should be like, because students will set their side. Yeah, there should be a statement. Standard statement. Correct. Should be there. And do not believe school management blindly. They will never tell the negative part of the school. Yes. Same, do not believe students, because 90% students don't want to study. So, and definitely as a teacher I have to scold them to study. So they may say Nitin sir is very bad teacher because he is scolding me. So that is why only one thing which I feel is there should be transparency in everything. How I am talking to you right now, I should talk to you after 2 years, 3 years in the same way. You should have time to speak to me whenever you are coming to the school. It is not that now after 2 years you are not able to meet the principal or you are not able to meet the responsible person who can take immediate action. Since we all are humans, everybody make mistakes. If I don't have a meeting with my teacher every month, maybe after 6 months, out of 10 teachers, 2 teachers may become a bit lazy. It is possible. But important is, whatever work has been given, it should go on with same facilities, same quality throughout the year and every year. ఇంకొకటి సెకండ్ వన్ వచ్చేసి మనం ఏ కరికులం ఫాలో అవుతున్నాం, సిబిఎస్ఈ స్టేకా లేదంటే మనం స్పెషల్గా డిజైన్ చేసుకుంటున్నామా, అదొకటి. థర్డ్ వన్ వచ్చేసి ఒకవేళ వీలైతే ఫీ స్ట్రక్చర్ కూడా ఏమన్నా అనౌన్స్ చేయగలిగితే చూడండి. సో ఐ విల్ ఆన్సర్ నెక్స్ట్. 3 విషయాలు ఒకసారి క్లారిఫికేషన్. నితిన్ సార్ will add. So class strength normally around 40. Sometimes some cases it may go to 45, but it never touches 46. 45 అందరిట్లో ఉంటారని కాదు, 40 అనేది ఆప్టిమమ్. బట్ 40 అయిన తర్వాత కొన్ని ఎక్సెప్షనల్ కేసులో 2, 3, 4 యాడ్ కావచ్చు. 45 అయితే దాటదు. 40 అనేది ఆప్టిమమ్ స్ట్రెంత్ అనుకుంటున్నాం. కొన్ని సెక్షన్లో 35 కూడా ఉండొచ్చు. సో 35 to 45 మీరు ఎక్స్పెక్ట్ చేయండి. అది 35 కావచ్చు, 35 కావచ్చు, 40 కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 45 దగ్గర ఆగిపోతుంది. ఆ 5గురికి ఇంకో కొత్త సెక్షన్స్ సాధ్యం కాదు. కొన్నిట్లలో 70 మంది వస్తారు, నెక్స్ట్ 40 ఉంటే నెక్స్ట్ 30 ఉంటుంది. సో అట్లా అంటే డెడ్ లాకింగ్ ఈజ్ 45. నెంబర్ 1. కరికులం ఈజ్ ఏ స్టేట్ బోర్డ్ రికగ్నేషన్. బట్ మీ బుక్స్ చూస్తే మీకు అర్థమైంది, స్టేట్, ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్సి యొక్క కంబైన్డ్ కరికులం మీరు నేర్చుకుంటారు. ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. వన్ మోర్ థింగ్, చాలామంది అనుకుంటారు, ఒక అపోహ ఏముందంటే సిబిఎస్ఈ ఫిజిక్స్, సైన్స్ డిఫికల్టీ ఉంటుంది, మ్యాథ్స్ ఏమో స్టేట్ డిఫికల్టీ ఉంటుంది అని ఒక అపోహ ఉంది. అది తప్పు. అది 10 ఏళ్ల కింద 10 years బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ డెసిషన్, మ్యాథ్స్, సైన్స్ దేశం మొత్తం ఉండేటన్ని కూడా యూనిఫామ్ సిలబస్ తీసుకోవాలనేటువంటి ఒక పాలసీ తీసుకున్నారు. మీరు 10th క్లాస్ మీరు మ్యాథమెటిక్స్ బుక్ తీయండి, సిబిఎస్ చూడండి. సిబిఎస్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే స్టేట్ బోర్డులో కూడా అదే స్పెల్లింగ్ మిస్టేక్ ప్రింట్ చేశారు. అదే లెసన్, అదే ఫిగర్, అదే స్పెల్లింగ్ మిస్టేక్, సేమ్ బుక్స్. మీరు 10th క్లాస్ మ్యాథ్స్ చూస్తే సెట్స్ అనే చాప్టరు సిబిఎస్లో లేనట్టుంది, స్టేట్లో ఉన్నట్టుంది. ఒక చాప్టర్ అటు ఇటు ఉన్నట్టుంది. సైన్స్ కూడా ఆల్మోస్ట్, సోషల్ కూడా సేమ్, ఎక్సెప్ట్ తెలంగాణ నైజాం ఫైట్, తెలంగాణ మూమెంట్ తప్పితే మిగతా సోషల్ కూడా సేమ్, ఫిగర్తో సహా సేమ్. సో స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ మధ్య కరికులంలో డిఫరెన్స్ లేదు. డిఫరెన్స్ అనేది ఎగ్జామినేషన్ మెథడ్లో ఉంది. కానీ మనము స్టేట్ బోర్డు అయితే ఎగ్జామినేషన్ ఫాలో కాము, ఎక్సెప్ట్ 10th క్లాస్. వీ విల్ బీ హ్యావింగ్ వెరీ యూనిక్ వే ఆఫ్ ఎవాల్యుయేషన్ మెథడ్. బట్టి పట్టమంటున్నారా, మగప్ చేయమంటారా, రెక్టిఫై చేయమంటారా, ఏం చేయమంటారా నాకు తెలియదు అంటారు. సో వాట్ వీ షుడ్ డూ అంటే వీఆర్ గోయింగ్ ఆన్ చేంజింగ్ ద స్కూల్స్. ఇంటికి వస్తే హోంవర్క్, స్కూల్లో మార్నింగ్ టు ఈవినింగ్
8 hours స్కూల్లోనే ఉంటారు, మీ అబ్బాయి అల్లరి చేశాడు సరే 8 hours స్కూల్లో ఉన్నప్పుడు అంటే మా పిల్లలు అల్లరి చేయరని కాదు, చేస్తారు, దే ఆర్ వెరీ నాటీ, ఐ యాక్సెప్ట్ ఇట్. అంటే మీ పిల్లాడు ఇలా ఉన్నారు అలానా మీరు నేను కంప్లైంట్ చేయడానికి వెళ్తే మా అబ్బాయి గురించి మీరు చెప్పండి అని చెప్పాను నేను. నాకు తెలిసినవి మీరు చెప్పకండి, మీరు ఇంప్రూవ్మెంట్ ఏం చేశారో చెప్పండి అంటే దే కీప్ క్వైట్, అంటే సైలెంట్ మెయింటైన్ చేస్తారనమాట. సో వాట్ ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద హోంవర్క్ క్రైటీరియా విచ్ యూ మెయింటైన్. ఓకే థ్యాంక్ యూ మేడం, నేను చెప్తాను. మీ ఆవేదనకి అర్థమైంది, వెరీ హ్యాపీ. మీరు అట్లా ఆవేదన పడినా చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి సార్ పిల్లల్ని ఇంప్రూవ్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే ఒక క్రైటీరియా చెప్తారు, ఇంప్లిమెంట్ చేస్తామంటారు, విత్ ఇన్ నెక్స్ట్ వీక్ దే విల్ చేంజ్ ద ప్లాన్. మేడం మీరు అర్థమైంది ప్రశ్న, మీ బాధ నాకు అర్థమైంది, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగారు, ఫస్ట్ పార్ట్ ఏమన్నారంటే ఎలా సాధ్యమవుతుంది అన్నారు. అసలు అవసరం అట్లా హోంవర్క్ చేయడం, సాధ్యమవడం తర్వాత. అసలు హోంవర్క్ అంటే ఏంటి మేడం? అసలు హోంవర్క్ అంటే ఏంటి? అసలు నా దృష్టిలో మీరు మీ స్కూల్లో ప్రాజెక్టులలో కొన్ని మార్కులు రైటింగ్కి ఉన్నాయి. అసలు ఈ హోంవర్క్ ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ హోంవర్క్కి అవసరం, ఫస్ట్ క్లాస్ హోంవర్క్ ఏంటండి? మీరు చూడండి, నేను చూసాను ఒక స్కూల్లో, వెరీ గుడ్ స్కూల్, ఎల్కేజీ అమ్మాయికి 1/2 మార్కు తోటి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. స్కూల్ అంతా గొడవ. అసలు ఎల్కేజీ అంటే కిండర్ గార్డెన్ అంటే జర్మన్ వర్డ్, ఫ్రోబెల్. కిండర్ గార్డెన్ అంటే పూల తోట, కిండర్ గార్డెన్ పూల తోట అంటే పువ్వులు ఎట్లా పెరుగుతాయో అట్లా పెరగనియాలి. తోట మళ్ళా నీళ్ళు వేయాలి, అంతే. మనం నీళ్లు ఎరువులు వేయాలి, మొక్క బాగా పెరగాలని వేరే రకం చేయాలి, ఓన్లీ పోషణ ఇవ్వాలి. కిండర్ గార్డెన్ అంటే చదువు కాదు. మీకు మాంటిసోరీ ఫ్రబెల్ చెప్పిన విషయాలు ఏంటంటే మాంటిసోరీ ఫ్రబెల్ కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ అరబిందో కానీ జడి కృష్ణమూర్తి కానీ సహజ సిద్ధంగా ఎదగాలి. అసలు ప్రపంచంలో ఎవడికి బోధించారు? యూ కెనాట్ టీచ్ ఎనీబడి, దట్స్ ఎ ఫ్యాక్ట్. ప్రపంచంలో ఎవరికి బోధించలేరు. వారిలో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేయించుకునే విధంగా నువ్వు ఒక వాతావరణాన్ని కల్పించుతారు, అంతే. సిద్దిపేట 15th వార్డు ఇమాంబాదు. నేను మా ఇద్దరు మన్మలు, ఒకరు 8th, ఇంకో ఆయనే 4th అయిపోయింది, 5th జాయిన్ చేయాలనే ఉద్దేశంతో 5th కూడా మీరు స్థాపిస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే మా పిల్లలు ఇంతకుముందు బెంగళూరు అండ్ ఉత్తరప్రదేశ్ లక్నోలో అక్కడ దూరం నుండి వచ్చారు కాబట్టి శ్రీ చైతన్య స్కూల్ బాగుండదనే ఉద్దేశంతో అక్కడ చేంజ్ చేశాం. ఇది ఇంకా ఢిల్లీ నుంచి వీళ్ళు వచ్చారు కాబట్టి ఇది అంతకన్నా బాగా అనిపిస్తున్న ఒకటి ఆలోచనతో ఇంతకుముందు ఉన్న శ్రీ చైతన్యంలో ఉన్నటువంటి టీచర్స్ కూడా శ్రీజ టీచర్ కావచ్చు, మన జ్యోతిరెడ్డి మేడం కావచ్చు, ఎవరైనా వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము 2 అబ్బాయిలను ఇలా జాయిన్ చేయడానికి వారు ఇచ్చేటువంటి ఒక సందేశం మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. Good afternoon, everyone. Myself, Vamsi Krishna. I came from Alwal. So, modulus integral program having the curriculum which is giving very good foundation for the future aspirants, and it is very good foundation course after reviewing the books and material. Not only material, they have a good playground and motivation classes. Overall, it's a very good new program coming up with modulus. I wish you all the best for the future aspirants. Thank you. నా పేరు వెంకటేశ్వర్ రెడ్డి అండి. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. ఈ మోడ్యులస్ సంబంధించినంత వరకు ఈ సార్ చెప్పేటువంటి విషయాల పట్ల ఆకర్షితులయ్యి ఇక్కడికి వచ్చాను. అయితే మనము గతంలో మనం చూస్తున్నట్లుగా గత ఒక 20 years బ్యాక్ నుంచి విద్యార్థి కేంద్రీకృత విధానము అలాగే ఉపాధ్యాయ కేంద్రీకృత విధానము అనే 2 విధాలను మనం నేర్చుకున్నాము. కానీ ఇక్కడ కొత్త కాన్సెప్ట్ జీవిత లక్ష్య విద్యా విధానము అనేటువంటి విషయాన్ని ఇక్కడ సార్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. బాగుంది. మై నేమ్ ఇస్ వేణుగోపాలాచారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఇన్స్టిట్యూట్, నితిన్ సార్ అండ్ భాస్కర్ సార్. చాలా ఒక లైఫ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ అనే ఒక కాన్సెప్ట్తోని ఒక గొప్ప స్కూల్ని ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ స్కూల్ బాగా సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఒక కంప్లీట్ ఒక బిజినెస్ మోడల్స్లో అయిపోయాయి. స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటున్నారు అనేది పక్కటి ఎంత ఫీజులు వసూలు చేస్తున్నాము, వాళ్ళకు ఏ ర్యాంకుల రూపంలో చూపించడం, వాళ్ళకు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అనేటివి లేకుండా చేస్తున్నారు. సో ప్రజెంట్ ఇక్కడ ఈ స్కూల్ అనేది లైఫ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ అని, అట్లాగే డాక్టర్ అరవింద్ ఘోష్ గారి ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అనేది
ఆ కాన్సెప్ట్ తీసుకున్నందుకు నాకు చాలా బాగా అనిపించింది. ఈ స్కూల్ 100% సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము యాదగిరిగుట్ట నుంచి వచ్చాము. స్కూల్ గురించి డీటెయిల్స్ చెప్పారు వీళ్ళు, మాకు నచ్చింది, అడ్మిషన్ తీసుకున్నాం. నా పేరు శ్రీలత. మాకు స్కూల్ ఎంతో బాగా నచ్చింది, అన్ని విధాలుగా బాగుంది.